తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు పదవుల పంపకంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. త్వరలో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల లిస్టు రానున్నట్టు తెలియవస్తోంది. ఈ తరుణంలో పార్టీలో పదవులు ఎలా షేర్ చేస్తారో అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. దీంతో కొత్తగా రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ ఒక లైన్ తీసుకున్నారట. పదవులను 3 భాగాలుగా చేసి ఇవ్వాలని ఆమె సూచన చేశారట. పదవులు ఆశిస్తున్న వారి లిస్టు కూడా ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం. ఇంతకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆ సలహా ఏంటి? మేడం లిస్టు ఎందుకు అడిగారో తెలుసుకుందామా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అసలు పార్టీ నియమావళిని పాటిస్తున్న నేతలు తక్కువనే ప్రచారం జరుగుతోంది. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఎవరూ మినహాయింపు కాదు. హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని క్రమశిక్షణలో పెట్టాలని పార్టీ డిసైడ్ అయింది. అప్పటిదాకా ఉన్న పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని తప్పించింది. ఆమె స్థానంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న మీనాక్షి నటరాజన్ను నియమించింది. వచ్చి రావడంతోనే తన పని మొదలు పెట్టేశారు మీనాక్షి. ఇక్కడే మకాం వేసి తనదైన మార్కును చూపుతున్నారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అయితే దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్న వాదన వినిపిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిచ్చేదే అని చెప్పాలి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఇంకా కేబినెట్ భర్తీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. అలాగే నామినేటెడ్ పోస్టులు కొన్ని అలాగే ఉన్నాయి. కార్పొరేషన్లో ఇచ్చే డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నూతన కార్యవర్గం కూడా త్వరగానే ఏర్పడుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఇదిగో కార్యవర్గం, అదిగో కార్యవర్గం లిస్ట్ అంటూ అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని కట్టేసి చికెన్ అన్నం తింటున్నట్లు ఎలా ఊహించుకుంటాడో అచ్చం అలాగే ఉంది కార్యవర్గ కూర్పు కూడా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఇటీవలే అధిష్టానం నూతన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది. మేడం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్కును చూపిస్తున్నారు. మేడం సింప్లిసిటీ గురించి కానీ పార్టీ పట్ల నటరాజన్ తీసుకునే నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అడుగు పెట్టకముందే హంగామా చేయొద్దు, ఎలాంటి ఫ్లెక్సీలు, పూలమాలలు తన బ్యాగ్లు మొయ్యవద్దని చెప్పుకొచ్చారు. దీంతో కార్యకర్తలు ఆమె పట్ల కొంత విశ్వాసం పెరిగింది. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఇందులో కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారి బయోడేటా నేనే తెప్పించుకుంటానని స్పష్టంగా చెప్పారు. ఇక ఎవరికి వారు పార్టీ లైన్లో నడవాలని, లేదంటే చర్యలు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే పదవుల పంపకం ఎలా చేస్తారు అనే ప్రశ్న అందరిలో ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు రావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వారికి అధికారంలోకి వచ్చాక వచ్చిన వారు ముందు వరుసలో ఉంటున్నారని కొందరు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మేడం ఇక ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు 3 విభాగాలుగా చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పదవులు ఆశిస్తున్న వారి లిస్ట్ ఇవ్వాలని, వారు పార్టీలో ఎప్పటి నుండి ఉన్నారో కూడా లిస్టులో పెట్టాలని నటరాజన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో పదవుల పందేరానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికి, పార్టీ వెంటే ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పార్టీ నాయకులను 3 కేటగిరీలుగా విభజించారు. వీరికి అనుగుణంగా కసరత్తు చేయనున్నారు. ఈ పదవులను 3 గ్రూపులుగా విభజించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్న
అన్ని స్థాయిల నేతలను ఆమె 3 వర్గాలుగా విభజించారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలను తొలి వర్గంగా గుర్తించారు. వారిని అసలు సిసలైన పార్టీ నేతలుగా మొదటి కేటగిరీలో పెట్టేశారు. ఇక రెండో విభాగంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని చేర్చారు. వీరిలోనూ ఓ స్థాయి వరకు కేటగిరైజేషన్ అంతగా పట్టించుకొని మీనాక్షి జిల్లా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేతలను ఉంచి ఆ పై స్థాయి వరకు ఏ కారణాలతో ఆయా నేతలు పార్టీలో చేరారన్న వివరాలను నమోదు చేస్తున్నారట. ఇక మూడో కేటగిరీలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను చేర్చారట. ఈ విభాగంలో ఆయా నేతల చేరికలకు గల కారణాలను కూడా మీనాక్షి నోట్ చేశారట. ఇలాంటి తరహాలో పార్టీ నేతలను 3 వర్గాలుగా విభజించిన వైనాన్ని ఏ పార్టీలోనూ ఇంతవరకు చూడలేదనే రాజకీయ పండితులు చెబుతున్నారు. గతంలో ఏం జరిగినా తనకు అనవసరమని, తన వర్కింగ్ స్టైల్ మాత్రం ఇదేనని ఆమె చెప్పకనే చెప్పేశారు. తాను అనుకున్నట్టుగా ఈ కేటగిరీల వర్గీకరణను ఆమె ఇప్పటికే పూర్తి చేసినట్టుగా సమాచారం. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి త్వరలోనే ఖాళీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తరచూ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలొస్తే ఆయా పదవులను అభ్యర్థులకు ఖరారు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా తదుపరి ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి. ఇవన్నీ కూడా ఈ విభాగాల వర్గీకరణ ఆధారంగానే జరగనున్నాయట. మేడం మీనాక్షి నటరాజన్పై కార్యకర్తల్లో సెకండ్ కేటగిరీ నేతల్లో విశ్వాసం అయితే కుదిరింది. మరి నటరాజన్ ఆలోచన చేసిన విధంగా 3 ముక్కలు చేసి పదవులు పంపకం చేస్తే మొదటి నుండి ఉన్నవారికి న్యాయం జరుగుతుంది. కానీ సమీకరణాల దృష్ట్యా ఏమైనా మార్పులు చేర్పులు చేసి పదవులు ఇస్తే ఇంకోలా ఉంటుంది. మరి పదవుల పంపకం ఎలా జరుగుతుందో, ఎవరికి అవకాశాలు దక్కుతాయో వేచి చూడాలి.